ఎద్దేడ్చినా వ్యవసాయం బాగుపడది, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడది అని అంటారు. కానీ మన తాన మాత్రం రైతుకు వచ్చిన గోస ఎవ్వరికి రావద్దు పోర్రి. పంట వేసేటప్పుడు ఇబ్బందే, పంట పండించేటప్పుడు ఇబ్బందే, ఆఖరికి పంట కొనాలన్నా కూడా ధర్నాలు చేసే కాడికి వచ్చిందంటే రైతు బతుకు ఎంత ముద్దుగున్నదన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇంకో గీ రైతులను చూడరు ఎంత గోస పడతాన్రో. రైట్ చూస్తున్నారు కదా రైతుల గోస. పంట కొంటలేరని చెప్పేసి రోడ్డు ఎక్కిర్రు రైతులు పత్తి బస్తాలు పట్టుకొని. రోడ్డుకు అడ్డంగా కూర్చొని పత్తి కొనుగోలు చేయాలని చెప్పేసి నినాదాలు ఇస్తుర్రు. బగ్గ ట్రాఫిక్ జామ్ అవుతోని పోలీసు వాళ్ళు ఉరికొచ్చిర్రు. ఇగో ఆడికో లీడర్ వస్తే ఆ లీడర్ ను కూడా గట్టిగానే అరుచుకున్నారు, పంట కొనరాకుంటారా అని. 150 బండ్లన్నా మీరు ఎక్కువ మాట్లాడితే అన్ని బంద్ చేస్తా ఉంటారు సార్. బంద్ చేస్తే నేను ఊరుకుంటాను. లేదు సార్, మేమైతే చెప్పాలి. బంద్ చేసి నడుపుకోలేదు, వీళ్ళకి నడుపుకోలేదు, బంద్ చేసి ఇది మాగనూరు మండలంలో అయ్యింది. వగ్వాట్ సిన్నింగ్ కాటన్ మిల్లుల పత్తి కొంటలేరు అని చెప్పేసి దాదాపుగా 45 నిమిషాల దాకా రోడ్ల మీదనే కూర్చున్నారు రైతులు. మొదట్లోనే నకిలీ విత్తనాలే, తర్వాత ఎరువులకు మందులకు పైసలు లేవాయే, తర్వాత పంటకు గిట్టుబాటు ధర లేదాయే, అసలు పంటే కొనుడు లేదాయే. ప్రభుత్వాలేమో ఓ దిక్కు రైతు పండుగలు చేయబట్టే ఏ వస్తువునైనా ఆ వస్తువు తయారు చేసిన వాళ్ళకు ఎంత రేటు పెట్టాలో ఉంటది, కానీ రైతులకు మాత్రం గది ఉండదు. కనీసం పంట కొనే దిక్కు కూడా మన తెలంగాణలో లేదంటే ఇక ఎంత ముద్దుగుందో చూడురి రైతు బతుకు. ఒక రైతుకే ఎందుకు వస్తాయి కావచ్చు గిసొంటి కష్టాలు? ఏ కంపెనీకి రావు, ఏ ఆఫీసుకు రావు. 55,000 కోట్లతోని రైతులను బాగు చేసినామని చెప్పుకుంటున్న రేవంత్ అన్న ఓ పారిగిడు చూడన్నా.